హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో ఫస్ట్ ఇయర్ 1Bలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీలో తెలంగాణ ఆంధ్ర బోత్ స్టేట్స్లో 1Bలో ఫస్ట్ చాప్టర్ లోకస్, అది వెయిటేజ్ 4 మార్క్స్ ఎస్ఏక్యూ అండి. దాంట్లో ఆ చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ ఫర్ స్లో లెర్నర్స్. ఈ వీడియో పర్టికులర్గా బాగా స్లోగా ఉన్న లెర్నర్స్ కోసం నేను ఈ వీడియోలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా చూడండి. ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్కి ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకు కూడా చెప్పండి. ఓకేనండి, చూద్దామా? ఇది ఫస్ట్ ప్రాబ్లం అండి. ఈ వీడియోలో చెప్పేటువంటి సమ్స్ అన్ని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సేనండి. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పిల్లలు ఈ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద బిగినింగ్ డే చేస్తే పర్ఫెక్ట్గా 100% వాళ్ళకి సక్సెస్ ఉంటుందండి. ఆ పర్పస్ కోసమే నేను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనండి, ఫస్ట్ ప్రాబ్లం. లెట్ ఏ 1, 2, బి 2, -3, సి -2, 3 ఆర్ 3 పాయింట్స్. ఎన్ని పాయింట్స్ అండి? 3 పాయింట్స్. ఏ పాయింట్, వేరే పాయింట్, ఏ పాయింట్ పి మూవ్స్ సచ్ దట్, ఇంకో పాయింట్ పి మూవ్ అవుతుందంట. ఎలా? PA² + PB² = 2PC². ఈ 3 పాయింట్స్తో పాటుగా వీటితో పి అనే ఇంకో పాయింట్ ఒక రిలేషన్లో ఉంది. ఎలా అంటే PA² + PB² = 2PC² అయ్యేటట్లుగా. అయితే మనం ఏం చేయాలి? Then show that the equation to the locus of P is 7x - 7y + 4 = 0 అని చెప్పాలి. P యొక్క లోకస్ ఈక్వేషన్ 7x - 7y + 4 = 0 అని ప్రూవ్ చేయాలండి. వెరీ సింపుల్ అండి. లోకస్ అంటే సర్టెన్ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నటువంటి కర్వ్. ఓకేనండి, ఇక్కడ ఏంటి ఆ కండిషన్ అంటే PA² + PB² = 2PC². ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తున్నటువంటి P అనే పాయింట్ యొక్క లోకస్ ఈక్వేషన్ 7x - 7y + 4 = 0 అని ప్రూవ్ చేయాలండి. ఇది పక్కా మోస్ట్ ఇంపార్టెంట్ ఐపీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో 4 మార్క్స్ క్వశ్చన్ అండి. బీ కేర్ఫుల్, జాగ్రత్తగా వినండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఈజీ ప్రాబ్లం. ఓకే, దీంట్లో మనం స్టార్టింగ్లో ఒక మార్క్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి? 4 మార్క్స్ క్వశ్చన్ అన్నా కదా. ముందుగా మనకు ఒక మార్కు రావాలంటే ఈ మాట రాయాలండి. లెట్ P x, y be a point of locus. ఇది రాయంగానే పేపర్ కరెక్షన్ చేసేవాళ్ళు ఒక మార్క్ అలాట్ చేసేస్తారండి. ఇంకా ఎన్ని మార్క్స్ అండి? 3 మార్క్స్. రిమైనింగ్ వర్క్కి 3 మార్క్స్ అలాట్ చేస్తారు. ఓకే, లెట్ P x, y be a point of locus and given, ఇచ్చిన పాయింట్లు తీసుకుందామండి. గివెన్ పాయింట్స్ ఏ 1, 2, బి 2, -3, సి -2, 3. గివెన్ కండిషన్ తీసుకుందామండి. గివెన్ కండిషన్ ఏమిటా గివెన్ కండిషన్? PA² అంటే అర్థం ఏంటండి? ఏకి స్క్వేర్ కాదండి, పి నుంచి ఏకి లెంగ్త్కి స్క్వేర్. అంటే దీన్ని PA² అని రాసుకోండి. పోనీ PA². అలాగే PB² అంటే బీకి స్క్వేర్ కాదండి, PB లెంగ్త్కి, పి నుంచి బీకి ఉన్నటువంటి లెంగ్త్ స్క్వేర్. డిస్టెన్స్ ఫ్రమ్ P to B, ఆ డిస్టెన్స్ యొక్క స్క్వేర్ వాల్యూ = 2 × PC² అంటే PC² అండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ PA² + PB² ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ 2 × PC² ఉంది. PA అంటే P నుంచి ఏకి డిస్టెన్స్ అండి. ఇంతకీ డిస్టెన్స్ ఫార్ములా ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ AX1 Y1 ఒక పాయింట్, అలాగే BX2 Y2 అనదర్ పాయింట్ అండి. ఈ ఏబీని కలిపే లైన్ యొక్క లెంగ్త్నే AB అంటారు. సో ఈ ఏబీకి ఫార్ములా ఏమిటంటే √(x1 - x2) + y1 - y2). ఏంటండి చూడండి, ఏలో x కోఆర్డినేటు, బీలో x కోఆర్డినేటు సబ్ట్రాక్షన్ చేయండి.
x1 మైనస్ x2 రాసి హోల్ స్క్వేర్ అయింది ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అయింది రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఈ పర్టికులర్ లోకస్ ప్రాబ్లమ్స్ రావాలంటే మనకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా రావాలి, అలాగే a మైనస్ బి హోల్ స్క్వేర్ a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాస్ రావాలండి. ఇది చూస్తానికి ఎలా ఉందండి, a మైనస్ బి హోల్ స్క్వేర్. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి, a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఫస్ట్ a స్క్వేర్ తర్వాత ప్లస్ బి స్క్వేర్, మధ్యలో మైనస్ ఉండ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మైనస్ 2ab మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ బి అండి. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. అలాగే ఇంకో ఫార్ములా కూడా రావాలండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఎంత అండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ 2 ఇంటూ ఏబి. చూడండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకి ఈ 3 ఫార్ములాస్ రావాలండి. అలాగే ఇంకా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ కూడా రావాలండి. ఎడిషన్స్ అండ్ సబ్ట్రాక్షన్స్ కూడా రావాలి. ఈ ఫార్ములాస్ 4 వస్తేనే మనం ఈ ఈజియెస్ట్ ప్రాబ్లమే. కానీ స్టూడెంట్స్ చాలామంది ఈ ఫార్ములాస్ రాక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. ఎవరంటే స్లో లెర్నర్స్, వాళ్ళ కోసమే ఈ వీడియోని నేను చేస్తూనే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దామండి. పిఏ హోల్ స్క్వేర్ చూడండి, ఏబి హోల్ స్క్వేర్. ఏబికి ఫార్ములా ఇది కదా, మరి ఏబి స్క్వేర్ అంటే ఏమని రాయొచ్చు అండి, ఏబి హోల్ స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ రూట్ తీసేసి రాయటమేనండి. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. స్క్వేర్ ఉండదండి, రూట్ ఉండదు, స్క్వేర్ చేసాం కాబట్టి. సో ఇదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేయటం. పిఏ అంటే ఈ పి అనే పాయింట్, ఏ అనే పాయింట్ రెండు ఈ మాత్రమే చూడండి, బీసీ చూడొద్దు. పిఏ, పిలో ఎక్స్ కోఆర్డినేటు, ఏలో ఎక్స్ కోఆర్డినేటు సబ్ట్రాక్షన్ చేయండి. అలాగే పిలో వై కోఆర్డినేటు, ఏలో వై కోఆర్డినేట్ సబ్ట్రాక్షన్ చేయండి. అది పిఏ స్క్వేర్ వచ్చేస్తుంది.
స్టూడెంట్స్ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఏక్యూ అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఫ్రమ్ లోకస్. ఓకేనండి, చూద్దామా. ఏ 5,3, బి 3,-2 ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. 2 పాయింట్స్ ఇచ్చాయండి. దీస్ ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి. పి అనే పాయింట్ యొక్క లోకస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ 9 స్క్వేర్ యూనిట్స్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఎన్ని యూనిట్స్ అండి? 9 స్క్వేర్ యూనిట్స్. ఏబీలు 2 ఫిక్స్డ్ పాయింట్స్, పి అనేది ఏంటండి? లోకస్ పాయింట్. ఈ 3 పాయింట్స్తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఆ ట్రయాంగిల్ పేరేమన్నాడండి? పిఏబి. పి అనేది లోకస్ పాయింట్, ఏ బి ఆర్ 2 ఫిక్స్డ్ పాయింట్స్. సో దిస్ ఈజ్ ద ట్రయాంగిల్ పిఏబి. దీని యొక్క ఏరియా ఎన్ని యూనిట్స్ అన్నాడండి? 9 స్క్వేర్ యూనిట్స్. అయితే లోకస్ ఆఫ్ పి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనండి, అయితే ఇది 4 మార్క్స్ క్వశ్చన్ కదా. దీనికి 1 మార్క్ ముందు ఇనీషియల్గా అలాట్ చేయాలంటే లోకస్ పాయింట్ తీసుకోవాలి. అది తీసుకుని రాసినందుకు 1 మార్కు. ఓకేనండి, ఆన్సర్ చూద్దామా. లెట్ పి ఎక్స్ కామా వై, ఎప్పుడు లోకస్ పాయింట్ పి ఎక్స్ కామా వై తీసుకోవాలండి. ఆల్రెడీ లోకస్ పాయింట్ పి అన్నాడు, దాని కోఆర్డినేట్స్ ఎక్స్ కామా వై తీసుకోవాలి. లెట్ పి ఎక్స్ కామా వై బి ఏ పాయింట్ ఆఫ్ లోకస్. పాయింట్ ఆఫ్ లోకస్. మరి ఇచ్చిన 2 పాయింట్స్ ఏంటండి? అండ్ ఏ 5,3, బి 3,-2. ఇంకేమి ఇచ్చాయండి? అండ్ గివెన్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, అది ఏరియాకి నోటేషన్ అండి. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ 9. మరి ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా 10th క్లాస్లో మీరు యూజ్ చేసినటువంటి ఫార్ములా అండి. 10th అయిపోయి జస్ట్ ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వచ్చినటువంటి స్లోర్ లెర్నర్స్ కోసం ఈ ప్రాబ్లం. యాక్చువల్గా ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్కి 4-5 ఫార్ములాస్ ఉండండి. డిటర్మినెంట్ మోడల్స్లో ఉన్నాయి. అలాగే 10th క్లాస్లో ఎక్స్పాన్షన్ ఫామ్ ఒకటి ఉంది, ఆ ఫామ్ ఉంది. నేను అదే ఫామ్ ఇక్కడ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యూజ్ చేస్తానండి. సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటండి? దట్ ఈజ్ హాఫ్ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3. స్టార్టింగ్లో x1 రాయాలండి, ఈ బ్రాకెట్లో y2 మైనస్ y3 అంటే వైలే రాయాలి. 1 2 3 సైక్లిక్ ఆర్డర్లో మూవ్ అవుతూ ఉంటాయి. ప్లస్ x2 ఇంటూ x1 తర్వాత x2 రాయండి, లోపల బ్రాకెట్లో వైలు రాయాలి. 1 తర్వాత 2 3లు, 2 తర్వాత 3 1 రాయాలి, అంటే y3 మైనస్ y1 రాయాలండి. నెక్స్ట్ ప్లస్ x1 x2 తర్వాత x3 రాయండి. x3 ఇంటూ లోపల వైలు రాయాలి కదండి, 3 తర్వాత 1 1 తర్వాత 2 అంటే y1 మైనస్ y2. ఇది ఎంత అని ఇచ్చాడండి? 9 అని ఇచ్చాడు. ఇప్పుడు 1/2 ఉంది. ఈ మోడ్లో ఉన్నదంతా ఒక క్యాపిటల్ X అనుకోండి, క్యాపిటల్ X అనుకోండి, బయట 1/2 ఉంది. RHSలో ఎంత ఉందండి? 2 ఉంది. ఈ 2 9 ఉంది. ఈ 2 ఏమవుతుందంటే ఇలా క్రాస్ మల్టిప్లై అయ్యి 9తో మల్టిప్లై అవుతుంది. 9 2 సార్ 18 అవుతుంది. అంటే ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ 2 ఇలా క్రాస్ మల్టిప్లై అయిపోయి 9తో మల్టిప్లై అవుతుందండి. అప్పుడు మోడ్లో ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుందంటే 18 అవుతుంది. మోడ్లో ఉన్న ఈ వాల్యూ అంతా ఏమవుతుందండి? 18. ఓకేనండి, అర్థమవుతుందా? సో మరి వాట్ ఆర్ x1 y1 x2 y2 x3 y3 మన దగ్గర లేవు కదండి. 3 పాయింట్స్ ఉన్నాయి కదా, ఒకటి లోకస్ పాయింట్, 2 ఇచ్చిన పాయింట్స్. వాటి కింద సఫిక్స్లుగా x1 y1 x2 y2 x3 y3 అని మార్క్ చేద్దామండి. ఈ px, y కింద నేను x1 y1 అని మార్క్ చేసుకుంటున్నా. ఏ కింద x2 y2 అని మార్క్ చేస్తున్నా. బి కింద x3 y3 అని మార్క్ చేశానండి. ఇప్పుడు ఈ వీటిని ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తా, జాగ్రత్తగా చూడండి. సో నెక్స్ట్ స్టెప్లో ఈ 2ని క్రాస్ మల్టిప్లై చేసి 9 2 సార్ 18 అని రాస్తానన్నా కదండి. మోడ్ యాజ్ డీస్గా రాయండి. x1 ప్లస్లో ఎంత రాయాలండి? x రాయాలి. y2 ప్లస్లో ఎంత రాయాలో చూడండి. y2 అంటే 3 రాయాలి, మైనస్. y3 ప్లస్లో ఎంత రాయాలి చూడండి, -2. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఆఫ్ మైనస్ +2 అవుతుందండి. నెక్స్ట్
x2 అంటే ఎంత రాయాలి చూడండి 5 బ్రాకెట్. నెక్స్ట్ y3 అంటే ఎంత రాయాలి చూడండి -2 మైనస్ y1 అంటే ఎంత రాయాలి చూడండి y1 అంటే y రాయాలి y బ్రాకెట్ క్లోజ్ ప్లస్ x3 అంటే ఎంత రాయాలి చూడండి 3 y1 అంటే ఎంత రాయాలి చూడండి y మైనస్ y2 అంటే ఎంత రాయాలి చూడండి 3 బ్రాకెట్ క్లోజ్ మోడ్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 2 రాయట్లేదు కదండి 2 9s are 18 అంటే 2 into 9 రాయండి. నెక్స్ట్ స్టెప్లో పోనీ దాన్ని 18 అని రాద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ 3 + 2 ఎంత అండి 5 into x 5x. నెక్స్ట్ ఈ రెండు డిఫరెంట్ అండి, ఇది నెంబర్ కాదు, ఇది నెంబరు, ఇది వేరియబుల్ x y కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్ P. సో 5 అనేది -2ని మల్టిప్లై చేస్తుంది, ఈ 5 అనేది -5ని మల్టిప్లై చేస్తుంది. అంటే ఎంత రాయొచ్చండి -5 2s are 10 ప్లస్ ఇంటూ మైనస్ -5y నెక్స్ట్ ప్లస్ 3 into y 3y, ఈ రెండింటిని 3 మల్టిప్లై చేస్తుందండి -3 3s are 9 మోడ్ క్లోజ్ ఈజ్ ఈక్వల్ 9 2s are 18. ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో రాద్దామండి. మోడ్ ఆఫ్ 5x, ఎక్స్లో ఓన్లీ 5x ఉన్నాయి కదండి, సో 5x రాద్దాం. నెక్స్ట్ -5y + 3y -5y + 3y, రెండింటికి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలండి. ఈ వైని వైగానే రాయండి. 5లో 3 టేబుల్ పోతే ఎంత అండి 2, పెద్ద నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -2y, అంటే ఇక్కడ ఏం రాసుకోవాలండి -2y. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉందో చూడండి -10 -9 అంటే -19. ఓకేనండి. సో ఈ మోడ్ క్లోజ్ చేయండి. ఇది ఎంత అవుతుందండి 18. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మోడ్ని రిమూవ్ చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు 18 అని ఉందనుకోండి, ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి ఆఫ్టర్ రిమూవింగ్ మోడ్ ఫ్రమ్ LHS ఎక్స్ వాల్యూ +or-8 అవుతుందండి. సో ఎక్స్ ప్లేస్లో +or-18 రాయాలి. అలాగే దీని ప్లేస్లో ఎంత రాయాలంటే +or-18 రాయాలి. సో దట్ ఇంప్లైస్ 5x - 2y - 19 ఈజ్ ఈక్వల్ +or-18. ఒకసారి +18 తీసుకోండి, ఇంకోసారి -18 తీసుకోండి. సో 5x - 2y - 19 ఈజ్ ఈక్వల్ +18 తీసుకున్నాండి ఒక సందర్భంలో. నెక్స్ట్ అటువైపు రాస్తున్నా -18. 5x - 2y - 19 ఈజ్ ఈక్వల్ -18 అండి. సో ఇది ఒక కేసు, అది ఒక కేసు. ఈ 18 ఇటు పట్టరండి. 5x - 2y - 19 -18 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. 18 RHSలో పాజిటివ్గా ఉంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేది నెగిటివ్ అవుద్ది. ఈ రెండింటికి సేమ్ సైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ యాడ్ అవుతాయి. 19 18 37 అండి. సో 5x - 2y - 37 ఈజ్ ఈక్వల్ 0. ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. అలాగే ఇటు రండి. +or-లో +18 ఇక్కడ తీసుకున్నాను, -18 అక్కడ తీసుకున్నాను. ఈ -18 ఇటు పెట్టండి. 5x - 2y - 19 +18 ఈజ్ ఈక్వల్ 0. -19 +18 డిఫరెన్స్, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఆపోజిట్ సైన్స్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 19లో 18 పోతే 1, పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1 రాయాలి.